ప్రైజ్ ద లార్డ్. 54వ కీర్తన 7వ వచనం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఆపదల కొన్నిటి నుండి కాదు, ఆపదలన్నిటి నుండి కూడా మన ప్రభువు మనల్ని విడిపించడానికి సమర్థుడు. ఏ శత్రువు చేత మనం బాధింపబడుతున్నామో ఆ శత్రువుని అణగద్రొక్కగలిగిన శక్తి మన దేవునికి ఉంది. ఒకవేళ ఈరోజు వ్యాధి ఒక శత్రువు వలె నీ మీద దాడి చేస్తుందేమో, ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఒక శత్రువు వలె నీ మీద దాడి చేస్తున్నాయేమో, నీ మీద యుద్ధానికి వచ్చాయేమో, ఒకవేళ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు నువ్వు నమ్ముకున్న వారే నిన్ను ఎగతాళి చేస్తూ అపహాస్యం చేస్తూ నిన్ను బాధించేవారిగా ఉన్నారేమో, నీవు మేలు చేసిన వారే నీకు ఎదురు తిరిగి ఉన్నారేమో, నువ్వు ఎంతో ప్రేమించి వారి యొక్క అభివృద్ధి కొరకు అహర్నిశలు ప్రయాసపడితే వారు నీకు ఎదురు తిరిగి నీకు మేలు చేయకపోగా నీ మీద తిరుగుబాటు చేసి నేను అసహ్యంగా మాట్లాడుతున్నారా? అదొక శత్రువుగా నువ్వు బాధపడుతున్నావు కదా, అదొక ఆపదగా నువ్వు అనుభవిస్తున్నావు కదా. జీవితంలో ఊహించని విధంగా ఆప్తుల్ని కోల్పోవడము, సన్నిహితులకి దూరం అయిపోవడము, ఆయా పరిస్థితులలో ఒంటరిగా మిగిలిపోవడము జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ ఆపదలే. అయితే నీ ఆపదలన్నిటిలో నుండి నీ ప్రభువు నిన్ను విడిపించడానికి సమర్థుడు. భక్తుడు అంటున్నాడు, నా ఆపదలన్నిటిలో నుండి నా ప్రభువు నన్ను విడిపించాడు, నా దేవుడు నన్ను విడిపించాడు. ఆపద కాలం ఎప్పుడు ఉంటుందని అనుకోవద్దు. నిన్ను అసహించుకునేవారు, నిన్ను విమర్శించేవారు, నిన్ను బాధించేవారు ఎప్పుడు ఇలానే ఉంటారు నీతో అని ఎప్పుడు అనుకోవద్దు. పరిస్థితులు మార్చే దేవుడు, నీ శత్రువులను అణగదొక్కే దేవుడు. వాళ్ళకి దేవుడిచ్చే శిక్ష, ఆ శత్రువుని దేవుడు అణగదొక్కే విధానము, వారితో దేవుడు యుద్ధం చేసే విధానం నీ కళ్ళకు దేవుడు చూపిస్తాడు. మనందరికీ తెలుసు, ఫరో ఇశ్రాయేలీల్ని వేధిస్తూ బాధిస్తూ ఉన్నప్పుడు అద్భుత రీతిగా 10 తెగుళ్ళు పంపించి వారిని విడుదల చేస్తాడు. వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటే కూడా అక్కడ కూడా వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ ఎర్ర సముద్రం దాకా వారిని తరిమాడు. అయితే ఆ ఎర్ర సముద్రంలో వారు నడిచి ఒడ్డుకు చేరిన తర్వాత వారిని అప్పుడు కూడా వదలకూడదని ఎర్ర సముద్రంలోకి దిగి వారిని పట్టుకోవాలని బయలుదేరుతున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఫరోను అతని సైన్యాన్ని సముద్రంలో ముంచివేస్తాడు. ఫరో అతని సైన్యం శత్రువులు ముంచివేయబడుట ఇశ్రాయేలీలు కళ్ళారా చూశారు. అవును, నిన్ను బాధిస్తున్న శత్రువు నశించటం నువ్వు కళ్ళారా చూస్తావు. అది నీ సమస్య కావచ్చు, నీ వ్యాధి కావచ్చు, అది ఏ బాధ అయినా కావచ్చు, నిన్ను అవమానపరిచిన సంఘటనలు కావచ్చు, వాటిని మింగివేసి వాటిని అణిచివేసి విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు, సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు, సంతోషాన్ని నీకు ఇస్తాడు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో ప్రస్తుతం ఇలాంటి ఆపదకాలం ఏదైనా ఉందా? ఇలాంటి శత్రు కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయా? విశ్వాసంతో నమ్ము, నీ దేవుడు వాటి నుండి నిన్ను విడిపించబోతున్నాడు. గొప్ప సమాధానం నీకు ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మేలు చేయవాడా, ఆపదలన్నిట్లో నుండి విడిపించువాడా, మా శత్రువులను అణగద్రొక్కి వారి గతిని కన్నులారా చూసేలా చేసేవాడా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డల జీవితంలో నెమ్మది సమాధానాన్ని అనుగ్రహించి జీవిత పరిస్థితులను మార్చి వారి జీవితాలు అద్భుతాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.